ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా స్వయం సహాయక సంఘాల పనితీరు, సమస్యలు, మహిళా సాధికారత, సెర్ఫ్ మెప్మా ఆడిట్ల పారదర్శకతపై సమగ్ర సమీక్ష చేసి సంస్కరణలు చేపట్టాలని బీజేపీ జనతా వారధి బృందం కోరింది. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ లో వినతిపత్రం అందజేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం ఏర్పాటైన డ్వాక్రా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వ్యవస్థ లక్షలాది మహిళలను సంఘటితం చేసి ఆర్థిక చైతన్యం కల్పించిందని జనతా వారధి సభ్యులు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ఫ్, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. అయితే కింది స్థాయిలో పరిశీలించినప్పుడు కొన్ని ఆందోళనకర అంశాలు బయటపడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమం ద్వారా మహిళలను, డ్వాక్రా సంఘాలను కలుస్తున్నప్పుడు కొన్ని సమస్యలు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. జనతా వారధి కన్వీనర్ కృష్ణంరాజు, కో కన్వీనర్ యానాపు యేసు, బండి ప్రసాద్, సూర్యకిరణ్, మీనాక్షి, జగనన్న కాలనీ నిర్వాసిత బాధితులు కానూరి జ్యోతి, నెల్లిపూడి లక్ష్మి, మీనాక్షి, అమ్ములు, దార్ల భద్రావతి తదితరులు పాల్గొన్నారు. కొబ్బరి నార పీచులు తయారు చేయడం, అటువంటి చిన్న పెట్టుబడితో చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించుకుంటూ దానివల్ల వచ్చే లాభాలను తిరిగి బ్యాంకులకు చెల్లిస్తూ వారి యొక్క ఆర్థిక పరిపుష్టికి ఉపయోగపడే విధంగా డ్వాక్రా సంఘాన్ని రూపొందించినప్పటికీ ఈ రోజున అటువంటి ఆచరణాత్మకమైనటువంటి పని ఏమీ జరగకుండా ఎవరి సొంత ఖర్చులకు వాళ్ళు వాడుకుంటారు. ఇలా చేయడం వల్ల అభివృద్ధి ప్రభుత్వం ఏదైతే మహిళా సాధికారతను ఆశించిందో ఆ యొక్క సాధికారికత కొనసాగే అవకాశం లేదు. అలాగే డ్వాక్రాలో మరొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొదుపు నేర్పడం. ఈ పొదుపు సంఘాలు ఏ విధంగానూ పొదుపు అనే భావం డ్వాక్రా సంఘాల్లో తగ్గిపోయి కేవలం అప్పులు తీసుకోవడం, అప్పులు చెల్లించడం, ఈ విషయం మాత్రమే డ్వాక్రాలో కొనసాగుతుంది. కాబట్టి అందరూ గమనించి సమిష్టిగా పొందుతున్న రుణాలను చిన్న తరహా పరిశ్రమల్లో పెట్టి వారు కూడా జీవనోపాధి ఏర్పాటు చేసుకుంటారని, ఆ విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. కావున వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ